హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా. సో అది వచ్చేసి ఏ విధంగా మనం వచ్చేసి పబ్లిక్లా కాకుండా ప్రైవేట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాను అనమాట. సో చాలా మందికి వచ్చేసి ఈ సెట్టింగ్ అనేది తెలియదు. సో అది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీ లాగిన్ అకౌంట్ ఉంటుందో అదైతే అలానే ఉండనివ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని ఇప్పుడైతే చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద మీరు హోమ్ సింబల్ ఏదైతే మీ ప్రొఫైల్ సింబల్ ఉంటుందో సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టాప్లో చూసినట్టయితే 3 లైన్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో అది వచ్చేసి ప్రెస్ చేసుకోండి. సో అదొచ్చేసి ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీకు సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ అని చెప్పేసి ఒక కొత్త సెట్టింగ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒకటి ఆప్షన్ అయితే కనబడుతుంది, అకౌంట్ ప్రైవసీ అని చెప్పేసి కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి మనకి దేంట్లో ఉంటుంది అంటే పబ్లిక్లో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మీకు దాని మీద అయితే ఉంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రైవేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని వచ్చేసి మనం అయితే ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా ఏదైతే బబుల్ కనబడుతుందో రైట్ సైడ్ కార్నర్లో, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత సో మనకు వచ్చేసి మన అకౌంట్ అనేది ప్రైవేట్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మనకి ఏవేవి డిసేబుల్ అవుతాయో చూపెడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్విచ్ టు ప్రైవేట్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగానైతే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ యువర్ ఫాలోవర్స్ విల్ ఏబుల్ టు సీ యువర్ వీడియోస్ అండ్ ఫొటోస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఓన్లీ ఇప్పటి నుంచి మీరు ఎవరైతే ఫాలో చేస్తున్నారో అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళే వచ్చేసే కనబడతాయి అన్నమాట, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే దిస్ వోంట్ చేంజ్ హూ కెన్ మెసేజ్ ట్యాగ్ ఆర్ మెన్షన్ యూ బట్ యూ వోంట్ ఏబుల్ టు ట్యాగ్ పీపుల్ హూ డోంట్ ఫాలో యూ. సో ఇది వరకు పబ్లిక్లో ఉన్నట్టయితే మీరైతే ఎవరినైనా ట్యాగ్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మీరు అది చేయలేరు, ఓన్లీ మీ ఫాలోవర్స్ని ట్యాగ్ అయితే చేయవచ్చు. సో మీరు థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే నో వన్ కెన్ రీయూజ్ యువర్ కంటెంట్, ఆల్ రీల్స్, పోస్ట్ అండ్ స్టోరీస్ దట్ ప్రీవియస్లీ యూజ్డ్ యువర్ కంటెంట్ ఫీచర్స్ లైక్ ఈ విధంగా సీక్వెన్సెస్, టెంప్లెట్స్, స్టిక్కర్స్ డెలిటెడ్ ఇఫ్ యూ స్విచ్ బ్యాక్ టు పబ్లిక్ అకౌంట్ విత్ ఇన్ 24 hours దే విల్ రిస్టోర్. సో ఈ విధంగానైతే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు ప్రొవైడ్ చేసుకుంటున్నారో సో నెక్స్ట్ టైం వచ్చేసి ఎవరైనా సరే మీ కంటెంట్ అనేది మళ్ళీ రీయూజ్ అనేది చేయలేరు అనమాట. సో ఆ విధంగా మీరు కావాలనుకుంటే ఇప్పుడే విత్ ఇన్ 24 hours అయితే చేసుకోవచ్చు. ఆ విధంగానైతే మీకు అనేది వర్క్ అవుతుంది, లేకపోతే కాదని చెప్తుంది అనమాట. సో సింపుల్గా మీరు కంపల్సరీగా ఈ విధంగా ప్రైవేట్ అని మార్చుకోవాలనుకుంటే సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే స్విచ్ టు ప్రైవేట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ ఉంది కదా లాస్ట్లో. సో దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో అది వచ్చేసి మనకు ప్రైవేట్లోకి అయితే మారిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఓన్లీ మీరు చూడొచ్చు, మీరు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళైతేనే చూడొచ్చు అనమాట. మీ ప్రొఫైల్లో ఏమేమి నడుస్తుంది, ఏమేమి ఫొటోస్ పెడుతున్నారు, ఏమేమి రీల్స్ పెడుతున్నారు అని చెప్పేసి అది వచ్చేసి పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగానైతే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళు వచ్చేసి కావాలని చెప్పేసి ఈ విధంగా ప్రైవేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే స్విచ్ టు ప్రైవేట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత సో మీకు వచ్చేసి మీ అకౌంట్ అనేది ప్రైవేట్లోకి అయితే మారిపోతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు సింపుల్గా ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్లో ఉందో అది వచ్చేసి మీరు ఏం చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రైవేట్ అనేది చేసుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైతే ప్రైవేట్లో ఉంటాయో మీరు ప్రైవేట్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో అవి వచ్చేసి ప్రైవేట్గానే ఉంటాయి. అవి వచ్చేసి ఓన్లీ మీ ఫాలోవర్స్కే షో కావడం జరుగుతుంది. సో వేరే అవతల పర్సన్ కానీ చూడలేడు, అదేవిధంగా వాళ్ళు వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోలేరు. సో ఏ విధంగానైతే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఫాలో అయితేనే మీ ఏదైతే డాటా ఉంటుందో అది వచ్చేసి వాళ్ళు చూడగలరు. ఇప్పటి నుంచి అయితే ఏదైతే ప్రైవేట్లో పెట్టుకున్నారో ఇప్పటి నుంచి అయితే వాళ్ళైతే చూడలేరు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి చిన్న సెట్టింగ్ అయితే ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మన ఛానల్ ఒకసారి విజిట్ అయితే చూడండి. సో మనకు సంబంధించిన ఏవైతే మొబైల్ ట్రిక్స్ సంబంధించినవి ఉంటాయో సో అవి వచ్చేసి చాలా ట్రిక్స్ అయితే మీకు యూస్ఫుల్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏమేమి ట్రిక్స్ కావాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే కామెంట్ చేయవచ్చు. సింపుల్గా మీరు కామెంట్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకైతే అది చెప్తాను అన్నమాట. సో అప్పటి వరకు బాయ్ బాయ్.